హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. వినాయక చవితి శుభాకాంక్షలండి. నవరాత్రుల శుభాకాంక్షలు. మా ఇంట్లో వినాయకుడిని ఇలా నిలుపుకున్నామండి. ఆ వినాయకుడు మా ఇంటికి విచ్చేశారు. మేము 5 రోజులు ఉంచుకోవాలని డిసైడ్ అయ్యాము. అలాగే ఈ లడ్డూ కూడా మేము సొంతంగానే తయారు చేసుకున్నామండి. మా వినాయకుడు ఈ సంవత్సరం చాలా 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 బాగున్నారండి. మా ఇంటి వినాయకుడు. మా గణపయ్యకి మొదటి రోజు మేము ప్రసాదంగా గారెలు, బూరెలు, పరమాన్నం, పులిహోర, ఉండ్రాళ్ళు, బెల్లం తాలికలు, లడ్డూలు, వడపప్పు, పాయసం అవన్నీ చేసి పెట్టుకున్నామండి మేము. నేను ఒక పెద్ద లడ్డూను కూడా తయారు చేశానండి. ఆ లడ్డు వినాయకుడికి నైవేద్యంగా సమర్పించామండి. నెక్స్ట్ డే కూడా నేను ఋషి పంచమి పూజను చేసుకున్నానండి. మన నండూరి శ్రీనివాసరావు గారు చెప్పిన విధంగా నేను ఋషి పంచమి పూజను కూడా చేసుకున్నానండి. ఇలా ప్రింటౌట్ తీసుకుని ఋషులది చాలా చాలా చక్కగా అనిపించిందండి. తర్వాత ఈవినింగ్ అయితే పిల్లలు పూజ చేసుకున్నారండి. అది కూడా చూసేయండి. మా పూజా విధానం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. శతనామావళి స్తోత్ర శతనామావళి ప్రారంభం అంటారా? ఓం గజననాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ద్వైమాతురాయ నమః, ఓం ద్విముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం సముఖాయ నమః, ఓం కృతినే నమః, ఓం సుప్రదీపాయ నమః, ఓం సుఖనిధయే నమః, ఓం సురాధ్యక్షాయ నమః. మా ఇంటి గణపతి పూజ ఇలా ఏ విఘ్నాలు లేకుండా చాలా చక్కగా సాగిందండి. ఇది మీకు సింపుల్గా చూపించాలనిపించి మేము చూపించామండి. మా పూజ ఎలా ఉందో మాకు చెప్పండి. ఓకే అండి, ఇదే వీడియో. బాయ్ అండి.